నటుడు ప్రకాష్ రాజ్ కాదు, రాక్షసుడు ప్రకాష్ రాజ్ అంటున్నాడు బీజేపీ బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి గారు. ఆయనే కాకుండా ఇంకా చాలామంది భక్తులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా శ్రీరామ లక్ష్మణుల పైన వాళ్ళు వలసవాదులు, కూలీలు అంటూ కూడా రకరకాలుగా కూడా ప్రకాష్ రాజ్ కామెంట్స్ చేసిన నేపథ్యంలో ఆయన్ని చాలా రకాలుగా తప్పుపడుతున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా శ్రీరామ భక్తులతో పాటు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తరుణంలో ఆయనకి సంబంధించి మాత్రం ఆయన పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ మాత్రం బలంగా వినపడుస్తూ ఉంది. అయితే ఈ లోపల అంటే టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయల వరకు కూడా పరువు నష్టం దావా వేయడం జరిగింది. భవిష్యత్తులో అతను ఎక్కడ తిరిగినా హిందూ భక్తులు కావచ్చు, శ్రీరామ భక్తులు కావచ్చు, హనుమాన్ భక్తులు ఆయన అడ్డుకుంటాం, కదలనివ్వం అని అంటూ కూడా ఆయన హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ప్రతిరోజు మనం నిత్యం ఉదయం లేచిన వెంటనే శ్రీరామచంద్రమూర్తుల్ని, ప్రభువుల్ని తలుచుకుంటూ ఉంటాం. ఏ కార్యక్రమం చేయాలన్నా, ఏ ఒక మంచి కార్యక్రమాలు మనం చేసుకోవాలనుకున్నా కూడా ఆ రకంగా చేస్తూ ఉంటాం కాబట్టి, పూజలు చేసుకుంటాం కాబట్టి, అలాంటి శ్రీరామచంద్రమూర్తుల పైన ఈ రకంగా వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరోవైపు తిరుపతితో పాటు చాలా ప్రాంతాల్లో పోలీస్ కేసులు కూడా పెట్టబోతూ అన్నాం. ఆ పోలీస్ కేసులను కూడా ఆయన ఎదుర్కోవాలి. అదే సందర్భంలోనే ఆయన కోర్టులకి, అదేవిధంగానే పోలీస్ స్టేషన్లకి తిరగాలి. జీవితాంతం తిరిగినా కూడా ఆ కేసులు అరిగిపోయే రకంగా మేము ఇంకా కూడా కేసులు పెడతామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు ఆయన పర్యటనలు అడ్డుకుంటాం, ఎందుకు ఈ రకంగా మాట్లాడావు, ఎందుకు మా శ్రీరామచంద్రమూర్తిని, లక్ష్మణుని ఈ విధంగా మాట్లాడినావు అని అంటూ కూడా మేము అడ్డుకుంటామంటూ కూడా వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో మొత్తం మీద ఆయన సినీ నటుడని అందరూ అంటున్నారు. బట్ ఆయన సినీ నటుడు కాదు, మనిషి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు ప్రకాష్ రాజ్ అని అంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆగ్రహం, ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో చూస్తారు అంటే ఏ విధంగా అంటే శ్రీరామచంద్రమూర్తిని అంత అవమానకరంగా మాట్లాడారు కాబట్టి ఒక రాక్షసుడు ప్రకాష్ రాజు ఏ స్థాయిలో ఆయన అంటే శ్రీరామ భక్తుల నుంచి, అదేవిధంగానే హనుమాన్ భక్తుల నుంచి ఏ స్థాయిలో నిరసనలు ఆయనకు ఉంటాయో మీరే భవిష్యత్తులో చూస్తారు. అవసరం వస్తే తాము జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధమే అన్నట్టు కూడా ఆయన ప్రకాష్ రాజుని హెచ్చరించడం జరిగింది. కేవలం ఒక చట్ట ప్రకారం మాత్రమే 100 కోట్ల రూపాయలు అతనికి పరువు నష్టం దావా వేసామే తప్ప అంటే అది చట్ట ప్రకారం, చట్టాన్ని మించి మేము ఆయన పర్యటనలు అడ్డుకుంటామంటూ వాళ్ళు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చట్టాన్ని మించి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు.